హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. క్లైమేట్ బాగుందని చెప్పి స్విమ్మింగ్ పూల్ లో కాలు పెట్టుకొని కూర్చున్నాను. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఏంటో చించాను, ఫోన్ చేసావు? అంకిల్ మామయ్య బయటికి రాకు, చాలా ఖతర్నాక్ వుల్ఫ్స్ తిరుగుతున్నాయంట. ఇదేంటి చించాన్ గారు ఫోన్ చేశాడు, వుల్ఫ్స్ తిరగడం ఏంటి? అందుకేనా ఎవరు కనిపించట్లేదు బయట? ఇదేంటి? అయ్యో వెళ్ళి చూడాలి, త్వరగా వెళ్ళి చూడాలి. టీవీలో ఏమైనా న్యూస్ వస్తుందేమో చూడాలి దీని గురించి. అసలేంటి ఇదంతా? ఏంటో ఏమో అసలేం అర్థం అవ్వట్లేదు. చించాన్ గారు ఏమో స్కూల్కి వెళ్ళాను, నేను ఎక్కడన్నా ఇంట్లో ఉన్నాను. గైస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. టీవీ అయితే ఆన్ చేసి చూస్తాను. అసలు ఏంటో ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. ఆన్ అయితే చేసి చూద్దాము. బ్రేకింగ్ న్యూస్, ఈ రోజు అయితే చాలా ఖతర్నాక్ వుల్ఫ్స్ తిరుగుతున్నాయి. ఎవరు బయటికి రాకండి, చాలా మంది చనిపోతున్నారు. అవి కరిస్తే మళ్ళీ ఇంకొకరికి వ్యాపిస్తుందంట. ఎవరు బయటికి రాకండి, దయచేసి ఎవరు రాకండి. బ్రేకింగ్ న్యూస్. అమ్మ బాబా, ఇదంతా నిజమే. నాకైతే చాలా భయం వేస్తుంది. అయ్యో వుల్ఫ్స్ తిరగడం ఏంటి? అమ్మో నాబోయ్, అది కరిస్తే నేను కూడా అలాగే అయిపోతాయేమో. అమ్మ చాలా భయంగా ఉంది నాకు. దయచేసి నేను బయటికి వెళ్ళి చూడాలి. చెత్త డబ్బా పైన ఎక్కి బిల్డింగ్ పైన ఉండడం బెటర్. చాలా ఇక్కడైతే సేఫ్. పైకి వెళ్ళి చూస్తాను. పైకి వెళ్ళి దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? అయ్యో అయ్యో నాకేం అర్థం కావట్లేదు గాయస్. నాకేం అర్థం కావట్లేదు గాయస్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నిజంగానే రోడ్ల మీద ఒక్కడు కూడా కనిపించట్లేదు. అయ్యో ఎలాగ ఇప్పుడు? అయ్యో నేను ఒక్కడనే ఉన్నాను. చెచ్చానాడేమో అక్కడ ఉన్నాడు, స్కూల్లో ఉన్నాడు. ఎలాగ ఇప్పుడు? నేను సేఫ్ గా ఉండాలంటే ఆ పైన ఆకాశం ఇంట్లోకి వెళ్ళాలి. అప్పుడైతే నేను సేఫ్ ఉంటాను. ఆకాశంలో ఇంట్లో వెళ్తే ఏవి రావు. ఎలా ఇప్పుడు? ఎలాగైనా చేసి బయటికి వెళ్ళాలి. ఇంట్లో ఉంది. అమ్మ బాబాయ్ తాకింది, రావు దెబ్బ తాకింది. మరి ఆకాశంలోకి ఎలాగైనా వెళ్ళాలి. ఇప్పుడు త్వరగా వెళ్ళి గన్ను అయితే తెచ్చుకొని పైకి అయితే వెళ్దాము. త్వరగా అన్ని డోర్స్ వేసేస్తాను. పైకి అయితే వెళ్తాను. పైకి అయితే వచ్చేసాను మొత్తానికి. ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావట్లేదు. హెలికాప్టర్ అయితే అన్నా 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 కావా నానా అన్న తీసుకోవాలన్నా. అయ్యో ఎవడైతే కలుపుతున్నారా అన్నా అన్నా. అయ్యో అయితే వెళ్ళిపోయింది, ఇడైతే వెళ్ళిపోయింది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఎలాగ ఇప్పుడు తప్పించుకోవాలి? ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ పైకి వెళ్ళిపోవాలి. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఎలా తప్పించుకోవాలి? సిటీలో ఒక్కడు కూడా కనపడట్లేదు. ఎలా ఇప్పుడు? అయ్యో ఒకవేళ వుల్ఫ్ వస్తే ఎలా? నా పరిస్థితి ఏంటి? అమ్మ బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది. ఇదేంటి సౌండ్స్ ఎక్కడ నుంచో వినిపిస్తుంది? వుల్ఫ్ సౌండ్ వచ్చాయేంటి? సౌండ్ అయితే అలాగే ఉంది. కొర్ర కొర్ర అని వస్తుంది. గన్ అయితే పెట్టుకోవాలి, రెడీగా కట్టు పెట్టుకోవాలి. ఎవరైతే ఉన్నారేమో చూద్దాము. మెల్లగా వెళ్ళి చూద్దాం. అమ్మ బాబాయ్ వచ్చేసి కాల్ చేయాలి. అమ్మ నాతో మజాక, ఫ్రాంక్లిన్ నాతో మజాక, ఫ్రాంక్లిన్ నాతో చచ్చిపోయాను. గన్ను తెచ్చుకున్నాను, అటు బతికేశాను. ఒక వుల్ఫ్ని అయితే చంపేశాను. అమ్మ బాబాయ్ దారుణంగా ఉంది. నాకైతే చాలా భయంగా ఉంది. అమ్మో నాగర కళ్ళు లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను చనిపోయేటోళ్ళు. ఇప్పుడు ఎలాగైనా పైకి వెళ్ళిపోవాలి. ఆ బిల్డింగ్ పైకి వెళ్ళిపోవాలి. మా నేచర్ ఇక్కడ ఉంది, వెళ్ళాలి. అమ్మ బాబాయ్ వెళ్ళాలి. ఎవరు కాలరాని అమ్మ బాబాయ్ దుంకాలి. ఎలాగైనా వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి. అమ్మ తిప్ప నా కాలు వచ్చాను. నేను పారాషూట్ వేసుకున్నా. అమ్మ బాబాయ్ పారాషూట్ ఉంది, బతికిపోయాను. ఇదేంటి అమ్మ బతికాడు? అయ్యో వస్తుందిరా, గాలికల్లో వస్తుందిరా. అమ్మ బాబాయ్ ఇదేంటి నన్ను ఉండట్లేదు? అమ్మ ఏంటి నా పరిస్థితి? నన్ను ఉండేది దండ పెడతారు. అబ్బా అబ్బా ఉరకాలి. అబ్బో భయంకరంగా ఉన్నాయి. ఉరకాలి, తప్పించుకోవాలి, స్పీడ్ ఉరకాలి. ఇంకా దొరకాలంటే నా పని అయిపోయినట్టే. ఇక అమ్మ బాబా ఎలాగైనా తప్పించుకోవాలి. దుక్కు కూడా వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అమ్మ బయట ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు అర్థమైపోయి పెట్టాలి. పైకి వెళ్ళిపోవాలి. సచ్చిన బయటకి వెళ్ళొద్దు. అమ్మ బాబాయ్ జర్రుంట చచ్చిపోతుంటారు. ఆయన కన్నే పడిల్లది. అమ్మ బాబాయ్ నుంచి లెక్కేసి ఇప్పుడైనా జాగ్రత్తగా జారకుండా వెళ్ళాలి. దేవుడా దేవుడా, అమ్మ బాబాయ్ ఇక్కడ వెళ్ళాము. అమ్మ మళ్ళీ పడతాము. అమ్మ వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి. చూసారు కదా గైస్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ గైస్. అమ్మో అమ్మో నాకు ఎంత భయం వేస్తుంది అసలు. అమ్మ బాబాయ్ ఏంట్రా బాబు? ఆకాశంలో ఏంటి? ఆకాశంలో వెళ్ళి డబ్బాలు పెట్టారేంట్రా? ఇక్కడ కూడా పెట్టారా డబ్బాలు? అమ్మ త్వరగా వెళ్ళాలి, మళ్ళీ జారకుండా వెళ్ళాలి. త్వరగా కింద పడద్దు. సాయిరామ్ సాయిరామ్లు ఎవరు ఉన్నారు? త్వరగా వెళ్ళాలి. జై వదలంగోలే. అమ్మ బాబా ఎవడ్రా నడుపిన కొట్టే కాదురా రే, నా పైన అలా దూకాబెట్రా. సారీ సార్. ఇక్కడ కూడా వచ్చేసింది. అమ్మో ఎలాగైనా గంట తీసుకొని కాల్ చేస్తే పిట్టను కాల్ చేస్తాను. నేను నదులని రోజు ఎలాగైనా చచ్చిపోరు. నా గురించి ఏమనుకుంటున్నావు? చించాను కాదు అనుకుంటున్నావా? ఫ్రాంక్లిన్ ఆడాడు బాగా అద్భుతంగా. సార్ ఎలా కాల్ చేస్తారా? పిట్టను కాల్ చేస్తారా? ఎలా ఉంటుంది మన పవర్? స్టిక్ బాంబ్ వేసి ఇక్కడ మొత్తం పేల్ చేస్తాను. అప్పుడైనా ఇక్కడ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఏమి రావు ఇక్కడికి. అలా ఉంటది. ఇప్పుడు పేరా చూసావా ఎలా ఉందో? మనం అంటే ఏమనుకుంటున్నావు? ఫ్రాంక్లిన్ ఆడంటే మజాక, తోబో ఫ్రాంక్లిన్ ఆడంటే తోబో. అవును, అసలు మీరు ఎంతకి ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? నువ్వు ఇతనెవరు మీ కొడుకు? అసలు ఎలా వచ్చారు మీరు ఇక్కడ? ఎలా వచ్చారు ఏంటి? అసలు సిటీ అంతా ఖాళీగా ఉంది. ఏంటి సార్ ఇలా అయిపోయింది మన పరిస్థితి? మన ముగ్గురమే బతికే ఉన్నామా ఏంటి? అసలు ఏం అర్థం కావట్లేదు. పైన మనం
ఇలా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? సిటీ చూస్తేనేమో మొత్తం ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా కనబడట్లేదు. అసలు ఏంటి ఇది? ఊల్ఫ్స్ తిరగడం ఏంటి? మన పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి సార్? ఏంటి చెప్పు, మాట్లాడు సార్. ఏం చెప్పాలి ఫ్రాంక్? నేను నా భార్య, నా కొడుకు వస్తుండే, నా భార్య చనిపోయింది. అర్థం కావట్లేదు, నా కొడుకు లేని వల్ల. డాడీ డాడీ నాకు మమ్మీ గుర్తొస్తుంది డాడీ. ప్లీజ్ డాడీ నేను వెళ్ళిపోతాను ఇక డాడీ. సారీ డాడీ నేను దూకేస్తాను. మమ్మీ రావాలి, మమ్మీ వచ్చేస్తున్నాను. వద్దు వద్దు, అలా చెయ్యకు. మమ్మీ ఇక్కడ అమ్మవా? మమ్మీ బాయ్ బేటీ నన్ను ఫ్రాంక్లిన్, ఎంత కష్టపడి కాపాడుకున్నారు నా కొడుకుని. నా భార్య కూడా అలాగే అయిపోయింది, ఇప్పుడు నా కొడుకు కూడా అలాగే అయిపోయాడు. నాకేం అర్థం కావట్లే ఫ్రాంక్లిన్. నేను బతకను ఫ్రాంక్లిన్, నా కొడుకే లేనప్పుడు నేను బతకను, వాళ్ళిద్దరు లేనప్పుడు నేను అసలే బతకను. సారీ ఫ్రాంక్లిన్, దూకేస్తాను నేను. వాళ్ళు లేని నా జీవితం వద్దు. బాయ్ అబ్బా, అబ్బా సత్యాలరా నాయనా. ఇదేంటి ఇలా అయిపోయింది? వీళ్ళేంటి అసలు? కొడుకు దూకాడు, తర్వాత ఈతను దూకాడు. అసలు ఏంటి ఇదేంటి? అయ్యో బాబోయ్, నాకు ఇంకా చాలా భయం వేస్తుంది. అబ్బా అనవసరంగా ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి రా బాబోయ్. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారనుకుంటే నేను ఒక్కడే ఫోన్ వస్తుంది. అరే బాల్, అరే అరే బాల్, నువ్వు అరే నన్ను కాపాడరా. అరే బాల్ ప్లీజ్ రారే, నన్ను కాపాడరా. ఇక్కడ ఉన్నవరా, ఎలాగైనా నన్ను కాపాడరా. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో పెంకుడింటి పైన ఉన్నారా, ప్లీజ్ రా. ఫ్రాంక్లిన్ నువ్వు బతికే ఉన్నావా? నువ్వు చనిపోయావు అనుకున్నాను. రారా, ఇక్కడ నేను కూడా రాలేని పరిస్థితి రా. నా కొడుకు నేను ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నాం. రారా, ఇక్కడికి రారా, నువ్వే రారా. మీరేంటి ఇలా అంటున్నాడు? గైస్ ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎలాగైనా వెళ్ళాలి ఇప్పుడు, ఎలా తప్పించుకోవాలి, ఎలాగైనా బతకాలి. అబ్బా బాబాయ్ నాకు చాలా భయం వేస్తుంది. ఎలాగ ఇప్పుడు? అనవసరంగా ఈ స్టిక్ బాంబులు పెట్టి పేల్చేశాను. ఎలా తప్పించుకోవాలి? ఇల్లు చూస్తేమో అక్కడ ఉంది. అయ్యో ఎలాగ ఇప్పుడు? నాకు ఒక ఐడియా వస్తుంది. నా దగ్గర పారాషూట్ ఉంది, నేను మర్చిపోయాను. పారాషూట్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాను నేను అక్కడికి. ఎలాగా ఇప్పుడు? ఎలాగైనా వెళ్ళాలి, ఇంకా పారాషూట్ వేసుకొని వెళ్ళాలి. ఇంకా అమ్మ బాబాయ్, తప్పించుకోవాలి తప్పించుకోవాలి, వెళ్ళాలి వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి. ఇంటి దగ్గరకు వచ్చేసాను. కొంచెం దూరమే ఉంది ఇంకా ఇల్లు. పైన టెర్రస్ పైకి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళ నాయన అత్త పోయింది. అమ్మాయిలు ఎట్లయితే వాళ్ళ అలాగైతే కరవద్దు. ఎలాగైనా వచ్చేసాను. అమ్మాయి ఇక్కడ ఉంది. ఎట్లాగా జట్టు ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఐరన్ మ్యాన్ త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి. స్పీడ్ పెంచాలి, మరింత స్పీడ్ పెంచాలి. సిటీలో ఒక్కరు కూడా కనిపించట్లేదు చూడండి. ఎలాగా ఇప్పుడు? అయ్యో నా ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను వెళ్ళాలి. అమ్మ ఒక్కడు కూడా కనిపిస్తున్నాడు. డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, రావిడు ఐరన్ మ్యాన్ గారు ఇక్కడే ఉన్నాడు. వెళ్ళాలి, ల్యాండ్ అవ్వాలి, అక్కడికి త్వరగా వెళ్ళి ల్యాండ్ అవ్వాలి. అమ్మ బాబోయ్, జర్రుంటే అక్కడ చచ్చిపోతుండే. నా పరిస్థితి ఏంటి? ఈ రోజు నా ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి. ఐరన్ మ్యాన్ వచ్చేసి అమ్మారే చాలా. ఐరన్ మ్యాన్ దగ్గరకు వచ్చేసి నీకు చాలా ధైర్యంగా ఉంది. ఇంతసేపు నేను ఒక్కనే ఉన్నాను, వాళ్ళిద్దరేమో నా ముందే కళ్ళ ముందే దూకేశారు. నాకు చాలా భయంగా ఉంది. ఎలా ఇప్పుడు మనం ఎలా ఏం ఆలోచించాలి, ఏం అర్థం కావట్లేరా. ఫ్రాంక్లిన్ నాకు కూడా భయంగా ఉందిరా. అందుకే నేను నా కొడుకు తీసుకొచ్చి ఇక్కడ బిల్డింగ్ మీద దాక్కున్నాను రా. కరెక్ట్ టైం నువ్వు ఫోన్ చేసావు. జట్టు తీసుకొని ముగ్గురు వెళ్ళాం పదండి. ఇంకా బాబాయ్ చూడరా, అది ఐరన్ మ్యాన్ చూడరా, ఒక్కడు కూడా కలిపేయట్లేదు. ఇంతసేపు నేను ఒక్కనే ఉన్నాను రా. నాకు చాలా భయం వేసిందిరా. ఎలాగరా ఇప్పుడు? అయ్యా చూడరా, ఒక్కడు కూడా కనిపించట్లేదురా. ఎలా రా? ఊల్ఫ్స్ ఏంటి రావడం ఏంటి? అసలు ఏంట్రా ఇదంతా? మన పరిస్థితి ఏంట్రా? అమ్మ బాబాయ్, కంట్రోల్ అవ్వట్లేరా బరువుకి. అమ్మో అమ్మో గుద్దేశారా. అయ్యో కింద పడ్డారా నాయన, వచ్చినారా నాయన నేను. మరి ఏంట్రా ఐరన్ మ్యాన్ పోయిపోయింది? ఏంట్రా ఇదే టైంకి పాడవలారా దీని అమ్మచ్చ? ఏంట్రా అసలు ఇదేంట్రా? అసలు ఏంట్రా ఈ పరిస్థితి? ఏంట్రా మనకి ఇక్కడ వచ్చి పడ్డాం రోడ్డు మీద? అవును ఫ్రాంక్లిన్, రోడ్డు మీద వచ్చి పడ్డాం. అటు ఇటు కాకుండా ఏదైనా బిల్డింగ్ మీద ఉన్నా అయిపోతుండే. సరేలే పదరా, ముందుకు వెళ్దాం. ఐరన్ మ్యాన్ అక్కడ ఎవరు? సరే ఊరుకు రారే ఐరన్ మ్యాన్, ఊరుకురా రే, ఊరుకురా. బాబాయ్ నాకు కొంచెం భయం వేస్తుంది రా. నేను ముందు ఊరుకురా, ఊరుకురా ఐరన్ మ్యాన్, రారా రే, త్వరగా రారా, అరే త్వరగా రారా. ఫ్రాంక్లిన్ ఉండరా, భయపడకరా. నా దగ్గర కన్ను ఉంది, నా కొడుకున్నా. రారే ఉరకకు రారే ఫ్రాంక్లిన్. అరే నన్ను వదిలేసి ఉరకకురా. ఫ్రాంక్లిన్ ఉండరా, వదిలేసి వెళ్ళిపోయావారా రే. ఇక్కడ ఉన్నారా? త్వరగా రారా. అమ్మా అరే నిచ్చలెక్కరా, రే నిచ్చలెక్కరా, త్వరగా ఎక్కరా. పైకి వెళ్ళిపోవాలి, ఎలాగ పైకి వెళ్ళిపోవాలి. అరే రారా ఐరన్ మ్యాన్. అంకుల్ ఫ్రాంక్లిన్ అంకుల్, అది త్వరగా దగ్గరకు వచ్చేసారు. మా డాడీ పొద్దున లెక్కించాడు అంకుల్, త్వరగా కాపాడు అంకుల్ మా డాడీని. ఫ్రాంక్లిన్, అరే ఫ్రాంక్లిన్, ఇలా కొడుకులు కాపాడరా. నేను ఇలాగో బుక్ అయ్యాను. ఇంకా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇక తెస్తాను. ఈ అప్పది ఈ అప్ప. రండి రండి రండి.
చిన్న ఐరన్ మ్యాన్ మీ డాడీ కూడా ఉల్ఫ్ లాగా అయిపోయాడు. మీ డాడీ కూడా కరిచేసారు. అవి పదరా పదరా రే తప్పించుకోవాలి పదరా. అమ్మ బాబాయ్ రే ఉరుక్కుడు వస్తున్నాయి. ఎలాగైనా నేను కాపాడుకోవాలరా. మీ డాడీ నాకు చెప్పాడు రా, మాట ఇచ్చాడు రా. రే కాపాడుకోవాలి, త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి. గైస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చిన్న ఐరన్ మ్యాన్ కాపాడుతున్నారా, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ బాబాయ్ ఎలకల్లో ఉన్నాయి, త్వరగా పరిగెత్తాలి. మెట్లెక్కి వెళ్ళిపోవాలి. ఇక దగ్గరకు వచ్చేసాయి. ఇంటి పైకి వెళ్ళిపోవాలి. చెత్త డబ్బెక్కి మళ్ళీ ఇంటి పైకి వెళ్ళిపోవాలి. బిల్డింగ్ పైకి వెళ్ళిపోవాలి. తప్పించుకోవాలంటే బిల్డింగ్ మీద ఉండాలి. ఇదే సేఫ్ ప్లేస్. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక నాకు అర్థమైపోయింది. అరే చిన్న ఐరన్ మ్యాన్ నీ దగ్గర ఏమైనా పవర్స్ ఉంటే చెప్పరా. అరే చెప్పరా చిన్న ఐరన్ మ్యాన్. ఏదైనా ఒక చేయరా, నాకు ఏమైనా ఒక పవర్ ఇరా. అరే ప్లీజ్ రా. రే చేయరా, ఏదో ఒక చేయరా. మీ డాడీ ఐరన్ మ్యాన్ కదరా, నీకు ఏమైనా పవర్స్ ఉంటాయి కదరా. నాకు వచ్చే పవర్స్ ఇవే అంకుల్. బర్గర్లు చేశాను తిన అంకుల్, ప్లీజ్ అంకుల్. బయట ఉల్ఫ్స్ తిరుగుతుంటే నువ్వు బర్గర్లు చేసావేట్రా బాబు. నిన్ను లాభకోవడం కంటే లాచావని వస్తాను రా. గన్ను పెట్టుకోవడం బెటర్. నువ్వే తినరా ఈ బర్గర్లు. ఒక పవర్ అయితే తీరా ఎలాగో అంకుల్. నిన్న ఒక నేను బ్లూ ఉల్ఫ్ లాగా గట్టిగా పవర్ఫుల్ ఉల్ఫ్ లాగా చేస్తాను అంకుల్. అప్పుడు నువ్వు చంపేస్తావా చెప్పు అంకుల్, నేను తీస్తాను. త్వరగా ఈరా, అదేదో పవర్ ఈరా. ఈ పవర్ చాలరా చిన్న ఐరన్ మ్యాన్. థ్యాంక్స్ రా. దీనమ్మ ఇప్పుడు రాంటే ఐరన్ మ్యాన్ చంపేస్తారా నా ఫ్రెండ్ ని. ఈ అమ్మ తొక్కు కొడదాను. రోడ్ కేసి బండ కేసి అన్నాలు చేస్తాను. మీరు రండి రండి మొత్తం నాకు ఇప్పుడు రండి మీరు. అమ్మ ఉరుకుతున్నాయి. ఆగండి ఆగండి. ఇలాగైనా ఒక్కొక్క దాన్ని పట్టుకున్న ఐరన్ మ్యాన్ చంపేస్తారు. గైస్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇవన్నీ నాశనం చేసేస్తాను. ఇంకా ఒక్కటి కూడా లేకుండా చేస్తాను మొత్తం భూమి పైన. అసలు ఇవన్నీ కలిసిన ఐరన్ మ్యాన్ చంపేస్తాయి. ఎలా అంటే అలా మొత్తం ఒక్కొక్కరిని ఎలా గంట అలా చంపేస్తాను. ఇంకా బండకేసి కొట్టేస్తాను. రోడ్డు మొత్తం పలిగిపోయేలా కొట్టేస్తాను. ఎట్లా అసలు ఒక్కటి కూడా లేకుండా చేస్తాను. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అసలు ఒక్కరు కూడా చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.